అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 72 విందాం. ఫణీంద్ర తన కుడి చేతితో తన్ని దాటుకుని వెళ్తున్న సౌదామిని యొక్క ఎడంచేయి పట్టుకుని ఆపేశాడు. దానితో సౌదామిని ఆశ్చర్యంతో అలానే బిగుసుపై నిలబడిపోతే ఆ చెలికత్తలు మాత్రం చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు వేరే వైపుకు వెళ్ళిపోగానే ఫణీంద్ర నవ్వుతూ ఆమెను తన వైపుకు తిప్పుకోవడంతో సౌదామిని తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ గొంతు మార్చి, ఎవరండి మీరు? నా చెయ్యెందుకు పట్టుకున్నారు? వదలండి నన్ను. చూడ్డానికి రాజకుటుంబీకుల వలె ఉన్నారు. ఒక పరిస్త్రీలా పట్టుకున్నారేంటి అంటూ చేయి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఫణీంద్ర ఎంతకీ ఆమె చేయి వదలకుండా అలానే పట్టుకునున్నాడు. మీరెంత గొప్పవారైతే మాత్రం నేనేం చేయలేనని ఒక పరిచారికనైనా నా చేతినిలా పట్టుకోవడం మీకు భావ్యమేనా? వదలండి, వదలండి నన్ను, లేదంటే మహారాజు గారికి మీపై ఫిర్యాదు చేస్తాను అంది సౌదామిని. ఆమె పరిచారికను అన్న మాట విని ఫణీంద్ర శేషవాహనులకేం అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉంటే, అయ్యో నా చెయ్యి వదలను మహాశయ, నేను మా యువరాణి త్రివేణి గారి యొక్క ప్రధాన పరిచారికను. ఆమె లేచే సమయం అయింది. నేను వెళ్ళి ఆమెను ముస్తాబు చేయాల్సింది. అందుకే దయచేసి నన్ను వదలండి, లేదంటే మా యువరాణి గారు కోపం వస్తుంది అంది సౌదామిని. సౌదామిని మాటలు విన్న ఫణీంద్ర, నువ్వు నిజంగానే పరిచారికవా అని అడిగాడు నిన్న శేషవాహనుడు అంత ఖచ్చితంగా ఆమె యువరాణి అని చెప్పడంతో. దాంతో సౌదామిని, అవును మహాశయ, నేను నిజంగానే ఇక్కడ పరిచారికను. నా వస్త్రాలు వేషధారణ చూస్తుంటే తెలియడం లేదా మీకు? మా యువరాణి త్రివేణీదేవికి నేను ఇష్టసహిని కూడా. నా నామధేయం సౌదామిని అందామే. దాంతో శేషవాహనుడు, సరే నువ్వు పరిచారికవే అనుకుందాం. మరి నిన్న మాపై దాడి చేసిన అమ్మాయి ఎవరు? అది నువ్వే కదా అని అడిగాడు ఫణీంద్ర వైపు చూస్తూ. దాంతో ఫణీంద్ర, అవును మిత్రమా, తను ఖచ్చితంగా ఈ అమ్మాయే. నా మనసు చెప్తోంది ఈ అమ్మాయే అమ్మాయి అని అన్నాడు ఫణీంద్ర. మిత్రమా, ఆ అమ్మాయి అని తెలిసినప్పుడు ఇంకా ఆమె చెయ్యి ఎందుకు పట్టుకునున్నావు? తను పరిచారిక అయినా కూడా నీకు ఎటువంటి అభ్యంతరం లేదా మరి అని అడిగాడు ఫణీంద్ర ప్రేమలో తెలుసుకోవడానికి. నీకు ముందే చెప్పాను కదా మిత్రమా, తను ఎవరైనా సరే, ఆమె ఎలా ఉన్నా సరే నేను తన్నే ఇష్టపడ్డాను, తన్నే పెళ్లి చేసుకుంటానని. ఆ అమ్మాయితో, చూడు సౌదామిని, నువ్వు గొంతు మార్చి మాట్లాడినంత మాత్రాన నేను నిన్ను గుర్తుపట్టలేనని అనుకోకు. 1,00,000 మందిలో ఉన్నా కూడా నీ ఉనికి నేను గుర్తించగలను. ఇంకా వివరంగా చెప్పాలంటే నేను నిన్ను ప్రేమించిందే నీ గొంతును విని. 4 రోజుల క్రితం నేను ఆ నదీ తీరంలో సేద తీరుతూ ఉండగా నీ మధురమైన స్వరం విన్నాను. నీ గొంతు వినగానే పరవశంలో మునిగిపోయాను. నీ స్వరం వింటున్నంతసేపు ఏదో తెలియని తీయని భావన కలిగింది. బహుశా నువ్వు నాదానివని, నువ్వు పుట్టింది నా కోసమేనని నాకు కలిగిన ఆ భావనకు అర్థమనుకుంటా. నీ స్వరం ఆగిపోగానే ఆ పరవశం నుంచి తేరుకున్న నేను వెంటనే నీ కోసం వెతకడం ఆరంభించాను. కానీ ఎక్కడా నువ్వు నాకు కాని రాలేదు. ఆ రోజు నుంచి ప్రతిరోజు నా మిత్రుడితో కలిసి అక్కడికి వచ్చి నీ కోసం వెతికేవాణ్ణి, నువ్వు మళ్ళీ కనపడతావనే ఆశతో. నా ఆశకు ప్రతిఫలంగా నువ్వే నా దగ్గరకు వచ్చి దాడి చేయడం మొదలుపెట్టావు. ముందు ఎవరో అని అనుకున్న నేను నీ స్వరం వినగానే నువ్వే నా ప్రేయసమని గుర్తుపట్టాను. ఆ క్షణం నిన్ను చాలా గట్టిగా హత్తుకోవాలనిపించింది. కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. తర్వాత నిన్ను చూడాలని, నీ గురించి తెలుసుకోవాలని కుతూహలంతో నేను వెంబడిస్తూ వచ్చాను. ఈ రోజు ఇలా నిన్ను కలుసుకున్నాను. నువ్వెందుకు నాకు నీ మొహం చూపించకుండా తిరుగుతున్నావో నాకు తెలియడం లేదు, కానీ నేను మాత్రం ఒకటే చెప్తాను, నాకు నువ్వు ఎలా ఉన్నదే అవసరం లేదు. నిన్నేదో అత్యుత్సాహంతో నిన్ను చూడాలని ప్రయత్నించాను, కానీ కావాలని అలా చేయలేదు. నువ్వెలా ఉన్నా, నువ్వు పరిచారికవైనా నిన్ను వివాహం చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పటికి కూడా నీ ముసుగు తొలగించి నిన్ను చూడడం నాకు చిటికలో పని. కానీ నేను అలా చెయ్యను. ఎందుకంటే నాకు నీ అందం కన్నా నువ్వే ముఖ్యం. నీ సమాధానం కోసం నేను ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూనే ఉంటాను. అలానే నేను రాజకుటుంబీకుడినని, నువ్వు ఒక పరిచారికవని అస్సలు అనుకోకు. ప్రేమలో ఇలాంటి తారతమ్యాలకు తావే లేదు. ప్రేమ జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఆ ప్రేమ మధ్యలో స్థాయి అందమని అడ్డుగోడ పెట్టి దాన్ని వదులుకుంటే తర్వాత దానికోసం తాపత్రయపడినా అది మనకు అందనంత దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నాకే అలా అనిపిస్తుందో లేక నిజంగానే కనపడుతుందో తెలియదు, కానీ నువ్వు నన్ను చూసిన చూపులో, అలానే ఇప్పుడు నా చేతిలో నీ చేతి స్పర్శలో కూడా అనిపిస్తోంది. ఎందుకో నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని అనగానే సౌదామిని టక్కున తన చేతిని లాగేసుకుంది. దాంతో ఫణీంద్ర చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు నువ్విలా నీ చేతిని కంగారుగా లాగేసుకుంటూ ఉంటే అది నిజమేనేమో అనిపిస్తోంది అంటూ మాట్లాడుతూ ఉండగానే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి, సౌదామిని, మీరు ఇక్కడున్నారా? మీరు ఇంకా ఈ దుస్తుల్లోనే ఉంటే మహారాజు గారికి మీరు మారువేషంలో బయటకు వెళ్ళినట్టు తెలిసిపోతుంది. అందుకే త్వరగా వెళ్ళి మీ వస్త్రాలు ధరించండి అని చెప్పి తనతో వచ్చిన ఇంకో 2 అమ్మాయిలతో సౌదామిని పంపించేసి
పణీంద్ర వాళ్లతో, ప్రణామాలు మహాశయ, నా నామధేయం సుమనోహన, నన్ను క్షమించండి మహాశయ, మీతో మాట్లాడుతుండగానే యువరాణ్ణి అలా పంపించేసినందుకు. మా యువరాణికి బయట ప్రపంచంలో విహరించడం అంటే చాలా ఇష్టం. కానీ ఆమె చిన్నప్పుడు ఒక సిద్ధాంతి ఆమె జాతకంలో ఏవో దోషాలున్నాయని చెప్పడంతో మా మహారాజు గారు మా యువరాణి గారి మీద ప్రేమతో ఆమెను బంగారు పంజరంలో చిలకన చేసేశారు. అందుకే ఆమె అప్పుడప్పుడు ఇలా మారువేషంలో బయటకు వెళ్తూ ఉంటుంది అని చెప్తుంటే పణీంద్ర శేషవాహనులు మాత్రం ఆ అమ్మాయి సౌదామిని తమ యువరాణి అని చెప్పడం దగ్గరే ఆగిపోయారు. ఇంతలో శేషవాహనుడు, ఏంటండి మీరనేది? ఆ అమ్మాయి యువరాణి త్రివేణీదేవినా? మరి తనొక పరిచారికనని, తన నామధేయం సౌదామిని దేవని చెప్పింది. మీరేమో మీ యువరాణి పేరు పెట్టి పిలుస్తున్నారు, అది కూడా సౌదామిని అని అన్నాడు శేషవాహనుడు. దాంతో సుమనోహన, చిన్నప్పుడు మా యువరాణికి సౌదామిని అనే నామధేయం మా మహారాణి గారు పెట్టుకుంటే, ఇందాక మీకు చెప్పానే సిద్ధాంతి గారని, అతను చెప్పారని మా మహారాజు గారు ఆమెకు త్రివేణి అని పేరు పెట్టారు. బయట ప్రపంచానికి ఆమె నామధేయం త్రివేణి అయితే, మా యువరాణి తనకు నచ్చిన వారితో, తన ఆప్తులతో మాత్రం తన సౌదామిని అని మాత్రమే పిలిపించుకుంటుంది. అలానే మీ మిత్రుడు ఆర్యవర్ధనుడు మీ యువరాజుకి ఎలా చిన్ననాటి స్నేహితుడో, అలానే నేను కూడా మా యువరాణికి ఆప్తమిత్రురాలిని, ఇష్టసఖిని కూడా. అందుకే నేను ఆమెను సౌదామిని అనే పిలుస్తాను. ఇంకా తను మీతో తనొక పరిచారకులని చెప్పుకుందంటే ఆమె మీ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పుంటుందని అర్థమవుతోంది. నిన్న తను ఆ నదీ తీరంలో ఎవరో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, వారితో తెలబడితే అందులో ఒక అబ్బాయి తను సతాయించాడని చెప్పింది. కొంపతీసి ఆ ఇద్దరు వ్యక్తులు మీరు కాదు కదా అని సాగదీస్తూ పణీంద్ర వైపు చూసింది అనుమానంగా. శేషవాహన చేతులెత్తి జోడిస్తూ, మాకింత అమూల్యమైన సమాచారం అందించినందుకు మీకు వేలాది వందనాలు. మీరు మరీ అంత సాగదీసేయకుండా వెళ్ళి మీ యువరాన్ని అలంకరించుకోండి రాణిగారు అన్నాడు ఆమె నుండి తప్పించుకోవడానికి. దాంతో సుమనోహన, ఏంటండి మీకు మరీ అంత వెటకారంగా ఉందా, నన్ను రాణిగారు అని అంటున్నారు అంది కాస్త కోపంగా. దాంతో శేషవాహనుడు, మీ వేషధారణ మీ నగలు చూస్తే అలానే ఉంది సుమనోహన్ గారు. ఎంత మీరు యువరాణి గారు ఇష్టసకైతే మాత్రం ఇలా తయారైతే ఎవరైనా కూడా నాలానే అనుకుంటారు మరి అన్నాడు కాస్త వెటకారంగా. దానితో సుమనోహన తనకొస్తున్న కోపాన్ని అణుచుకుంటూ, మా నాన్నగారి రాజ్యం కోసం ఎంతో చేసి తన ప్రాణం విడిచారు. అందుకే అప్పటి నుంచి అనాథనైన నన్ను మహారాజుగా తమ కూతురుతో సమానంగా నన్ను కూడా పెంచారు. అలా నేను సౌదామిని ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. కానీ నాకు వాళ్ళు ఎంత చనువిచ్చినా కూడా మీలాంటి వాళ్ళు ఇలా పేర్లు పెడతారనే నా హద్దుల్లో నేను ఉండేది. కానీ సౌదామిని నన్ను కూడా తనలా తయారవ్వమని, తన స్నేహితురాలనైన నేను తనకి తక్కువగా కనపడకూడదని నన్ను కూడా ఇలా అలంకరించుకోమంటుంది, లేదంటే నాపై కోప్పడుతుంది. అందుకే ఇలా అని చెప్పి పణీంద్ర వైపు తిరిగి, మహాశయ, మీరే కదా పణీంద్ర భూపతి వర్ధన్ గారి బంధువు, ప్రాణ స్నేహితుడైన ఆర్యవర్ధన్ గారు? మీరే కదా మా యువరాణి దగ్గరుండి పరిశీలించడానికి వచ్చింది? మీకు సరేనంటే ఇవాళ సాయం సమయంలో మీరు మా యువరాణి తోటవనంలో కలుసుకునేందుకు ఏర్పాటు చేస్తాను. ఏమంటారు? మీకు అంగీకారమేనా, లేక ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపు కలుస్తారా అని అడిగింది సుమనోహన. దాంతో పణీంద్ర, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఈరోజు ఏర్పాటు చేయండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత సుమనోహన శేషవాహనుడి వైపు తిరిగి, మీరే కదా సోమనాథ మహామంత్రి యొక్క కుమారుడైన శేషవాహనుడు అని అడిగింది. శేషవాహన ఆమె వైపు కొంచెం అనుమానంగానే చూస్తూ, అవును, ఇప్పుడు నీకెందుకు ఆ సందేహం వచ్చింది అని అడిగాడు. ఏం లేదు, ఆయన తెలివితేటల్లో మీకు కొంచెం కూడా రాకపోవడంతో అనుమానం వచ్చి అడిగానులే అని చెప్పి చిన్నగా నవ్వి తురుమని అక్కడి నుంచి పారిపోయింది సుమనోహన. దాంతో శేషవాహనుడు ముందు కోపం వచ్చినా కూడా ఆమె చలాకీతనానికి నవ్వొచ్చి తను కూడా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి శేషవాహనుడు పణీంద్రను చూస్తూ, చూసావా మిత్రమా, నీ ప్రేయసి యువరాణి అయ్యుండి తను పరిచారికనంటూ ఎంత అవలీలగా అబద్ధాలు చెప్పేసిందో అన్నాడు. నా నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పుంటుందిలే మిత్రమా, నేను మనం చేసిన హంగామా అంతా ఇంత కాదు కదా అన్నాడు నవ్వుతూ పణీంద్ర. ఇక్కడ చెలికత్తెలు సౌదామిని తయారు చేస్తున్నారు. సౌదామిని మాత్రం పణీంద్ర గురించి ఆలోచిస్తోంది. అసలు ఒక అమ్మాయిని చూడకుండా ఆమె గొంతు మాత్రమే విని ఎవరైనా ప్రేమిస్తారా? కానీ ఆర్యవర్ధన్ గారేంటి నన్ను చూడకుండానే ఇష్టపడుతున్నారు? ఇది ఒక ఎత్తు అయితే, అతను రాజకుటుంబీకుడు అయ్యుండి నేను ఒక పరిచారికనని చెప్పినా కూడా అప్పటికీ నా చెయ్యి వదలకుండా, నువ్వెవరైనా సరే, ఎలా ఉన్నా సరే, నేను నిన్నే ప్రేమిస్తాను, నిన్నే మనువాడతానని చెప్పారంటే అతని ప్రేమ ఎంత స్వచ్ఛమైందో అర్థమవుతోంది. అలా నేను ఖచ్చితంగా చెప్పగలను. గత పౌర్ణమి నాటి నుంచి నా కల్లో మసగమసగ్గా కనపడే వ్యక్తి రూపం ఖచ్చితంగా ఈ ఆర్యగారిదే అయ్యుంటుంది. అందుకే అతని స్పర్శను, అతని సాన్నిహిత్యాన్ని నా మనసు అంతగా కోరుకుంటోంది, అనుభవిస్తోంది. అలానే నిన్న నేను అతను చూడగానే నాకంత ఆశ్చర్యం కలిగింది కూడా.
ముందైతే ఆ వ్యక్తి నేను ఎక్కడైనా చూసుండొచ్చు, అందుకే అతను రోజు నా కల్లోకి వస్తున్నారేమో అనుకున్నాను. కానీ ఈ రోజు నిజంగా నన్ను ప్రేమిస్తున్నానంటూ నా జీవితంలోకి వచ్చారు. దీన్ని నేను ఎలా తీసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నిన్న కూడా అతను హఠాత్తుగా నా కళ్ళ ముందు కనపడడంతో నా మెదడు పనిచేయడం మానేసింది. అందుకే అతను దూకుడు చూసి భయపడి అలా తప్పించుకుని వచ్చేసాను. ఈరోజు కూడా రాజకోటలో ఇలా హఠాత్తుగా దర్శనం ఇవ్వడంతో ఆ కంగారులో అతను నన్ను గుర్తుపట్టకూడదని అలా ముసుగు వేసుకుని గొంతు మార్చి మాట్లాడేశాను. కానీ ఎంత విచిత్రమో చూడు, అతను అంతమందిలో కూడా నా ఉనికిని గుర్తించి నన్ను ఎలా కనిపెట్టారో. దీన్ని బట్టే అర్థమవుతోంది ప్రేమకి ఎంత శక్తి ఉందో, అతను నన్ను అంత గాఢంగా ప్రేమిస్తున్నారు అని. మరి నేను అతగాడిని ఇష్టపడుతున్నానా లేదా అనుకుంటూ ఆలోచిస్తోంది సౌదామిని. ఇక్కడ ఫణీంద్ర సౌదామిని కలుసుకోవడానికి తనకి పిలుపు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఆ గదిలోనే అటు ఇటు తిరుగుతున్నాడు. అతను ఉలాటం చూసి శేషవాహనుడు చిన్నగా నవ్వుకుంటూ ఆ రాజ్యానికి సంబంధించిన గ్రంథాలేవో తిరిగేస్తున్నాడు. ఇంతలో తన ఎదురుచూపు ఫలించి ఒక అమ్మాయి అక్కడికి వచ్చి, మహాశయ, సుమనోహన తమని తోటవనంలోకి తోడుకుపోమ్మని చెప్పారు. తమరు విచ్చేస్తే అని అనడం ఆలస్యం, పదండి అంటూ ఆమెతో కలిసి వెళ్ళిపోయాడు ఫణీంద్ర. అది చూసిన శేషవాహన చిన్నగా నవ్వుకుని మళ్ళీ ఆ గ్రంథాలు చదువుకోవడంలో మునిగిపోయాడు. ఆ అమ్మాయి ఫణీంద్రను తోటవనంలో వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదేంటి, ఈ అమ్మాయి ఏం చెప్పకుండా ఇలా వదిలేసి వెళ్ళిపోయింది? ఇంతకీ నా ప్రేయసి ఏది? ఇక్కడే ఉందా, లేదంటే ఇప్పుడు తీసుకొస్తున్నారా అనుకుంటూ చుట్టూ పరికిస్తున్నాడు. ఇంతలో అదే మధుర స్వరం, తను ఆకట్టుకున్న అదే తీయను గొంతు అందమైన పాటను ఆలపిస్తోంటే ఫణీంద్రుడి వైపు కదిలాడు. అటు తిరిగి పూలను తుంచుతున్న సౌదామిని అతని అడుగుల చొప్పుడికి పాడడం ఆపేసి భయంతో బిడియంతో బిగుసుకుపోయి ఒక్కసారిగా పెరిగిపోయిన తన గుండెదాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికైనా తమరి ముఖదర్శనం మాకు కల్పిస్తారా యువరాణి సౌదామిని దేవి అని అడిగాడు ఫణీంద్ర ఆమెకు 5 అడుగుల దూరంలో నిలబడి తీక్షణంగా ఆమె వైపే చూస్తూ. అయితే ఈసారి ఏమనుకుందో ఏమో కానీ తన గుండెదాన్ని తగ్గించుకుని కొంచెం బిడియంగానే తలదించుకుని ముందుకు తిరిగింది సౌదామిని. ఆమెను చూసిన ఫణీంద్ర కనురెప్ప కూడా వేయకుండా ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. అతని నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడంతో సౌదామిని ఒక్కసారి తలెత్తి ఫణీంద్ర కళ్ళలోకి చూసి చురకత్తుల్లా ఉన్న అతని చూపుకి తడబడి వెంటనే కళ్ళను కిందకి దించేసింది. ఆమె చూపుకి సౌందర్యానికి ఈసారి తన గుండెల్లో ఇంకా ఎక్కువగా తీయనొప్పి కలగడంతో బా అనుకుంటూ తన గుండెను రుద్దుకుంటూ చిన్నగా నవ్వుతూ ఆమెను చూస్తూ ఉండిపోయాడు ఫణీంద్ర. ఫణీంద్ర ఆమెను అలానే చూస్తూ, నిన్నటి నుంచి ముసుగులో ఇలా దాగుడుమూతలు ఆడుతూ ఉంటే అందంగా ఉండవేమో, అందుకే అలా నీ ముఖాన్ని దాచేస్తున్నావేమో అని అనుకున్నా. కానీ ఇప్పుడే అర్థమైంది, ఇంత అందాన్ని చూస్తే నా మనసు వసం తప్పి ఎక్కడి నిన్ను వదలకుండా వెంటాడుతూ వేధిస్తాను అని భయపడి అలా చేశావన్నమాట అన్నాడు కావాలనే ఫణీంద్ర. దాంతో సౌదామిని, మీలాంటి ఆకతాయిలను మామూలుగానే ఆపలేం, అలాంటిది నా గొంతు చూసి ప్రేమించిన మీరు నన్ను చూస్తే ఇక బంకమట్టిలా నన్ను పట్టుకుని వదలరని అనిపించి అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా, ఇక నన్ను విసిగించకుండా వదిలేయండి, నేను మీకు తగినదాన్ని కాదు అంది సౌదామిని. వ్యాకరణం తప్పు యువరాణి, మీరు నాకు సరిపోవడం కాదు, సోమనాథరాజ్యం యొక్క సాధారణ సలహాదారుని అయిన నేను యువరాణివైన నీకు సరిపోననే కదా మీ ఉద్దేశం అన్నాడు కావాలనే ఫణీంద్ర. దాంతో సౌదామిని, అయ్యయ్యో నేనేం అలా భావించి మిమ్మల్ని వద్దండం లేదండి అంటుంటే ముఖంలో కనబడే బాధ కంగారుని చూసి ఫణీంద్ర చిన్నగా నవ్వుతూ, చూసారా యువరాణి, నన్ను నేను తక్కువ చేసుకున్నందుకు మీ ముఖంలో బాధ ఎక్కడ నేను మిమ్మల్ని తప్పుగా అనుకుంటానేమోనని మీరు పడే కంగారుని చూస్తుంటేనే తెలుస్తోంది, మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారని అన్నాడు ఫణీంద్ర. అబ్బా మహాశయ, మీతో మాట్లాడడం కూడా చాలా కష్టంగా ఉంది. నేను మాట్లాడే ప్రతి మాటను కదలికను మీకు నచ్చినట్టుగా ఊహించేసుకుంటున్నారు మీరు. నేనేదో మీరు నన్ను అపార్థం చేసుకున్నారని అలా కంగారు పడ్డాను, అంతేకాని మీ స్థానంలో ఎవరున్నా కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఇలానే కంగారు పడేదాన్ని అంది సౌదామిని. మీ ఆడవాళ్ళు అంత సులువుగా ఎక్కడ ఒప్పుకుంటారులేండి అన్నాడు నవ్వుతూ ఫణీంద్ర. అబ్బా, ముందు నన్ను అలా గౌరవం ఇచ్చి మీరు అంటూ మాట్లాడడం మానేయండి మహాశయ, ఎందుకో నాకు అస్సలు నచ్చడం లేదు. నన్ను కేవలం సౌదామిని అని మాత్రమే పిలవండి చాలు. అయ్యో యువరాణి, మీరొక యువరాణి, నేను కేవలం ఒక సాధారణ సలహాదారిని. అలాంటి నేను మిమ్మల్ని మీ నామధేయంతో ఎలా పిలిచేది? అయినా సౌదామిని అని పిలవమంటున్నారేంటి? మీకు బాగా నచ్చిన వాళ్లతోనూ ఆప్తులతో మాత్రమే అలా పిలిపించుకుంటారంట కదా మీరు. అంటే నేను కూడా మీకు అంటూ సాగదీస్తుంటే సౌదామిని తడబడుతూ, చచ అలాంటిదేం లేదండి, నేను కంగారులో అలా పిలవమని చెప్పేశాను అంతే, నన్ను త్రివేణి అని పిలవండి చాలు. అయినా ఈ విషయం మీకెవరు చెప్పారు అని అడిగింది కనుబొమ్మలు ముడేస్తూ. దాంతో ఫణీంద్ర, మీ స్నేహితురాలు సుమనోహన్ చెప్పిందిలే కానీ నేను మాత్రం మిమ్మల్ని సౌదామిని అని మాత్రమే పిలుస్తాను.
ఎందుకంటే మీ తడబాటే చెప్తోంది మీకు కూడా నేను మిమ్మల్ని అలా పిలవడమే ఇష్టమని. ఏంటి పిలవమంటారా రాణిగారు అని ఓరగా కళ్ళలోకి చూస్తూ కళ్ళెగిరేస్తూ అడిగాడు. సౌదామినికి దాచుకుందామన్న దాగనంటూ ఆమె బుగ్గలు కెంపులై సిగ్గుతో ఆనందంతో ఎరిపెక్కిపోతుంటే అది అతను కంటపడకూడదని వెంటనే వెనక్కి తిరిగిపోయింది. కానీ ఆమె సిగ్గును ముందే కనిపెట్టేసిన ఫణీంద్ర తనకేం తెలియనట్లుగానే, ఏమైంది యువరాణి అటు తిరిగిపోయారు? చెప్పండి, నన్ను సౌదామిని పిలవమంటారా లేదా అని అడిగాడు అమాయకంగా. దాంతో సౌదామిని ముందుకు తిరుగుతూ అది పక్కన పెట్టి, ముందు చెప్పండి మహాశయ, మీరొచ్చింది నన్ను మీ యువరాజు కోసం పరీక్షించడానికే కదా. మన తన స్నేహితుని హోదాలో మాతో సంబంధం కలుపుకోవడానికి వచ్చిన మీరు ఇలా నన్ను వరించాననడం, నన్ను మనువాడతానడం ఏమైనా భావ్యంగా ఉందా మీకు? ఇదేనా మీ రాజనీతి అని అడిగింది సూటిగా తన కళ్ళలోకి చూస్తూ. ఇది రాజనీతి కాకపోయినా నేను మిమ్మల్ని మీరు యువరాణి అని తెలియక ముందు నుండే ప్రేమించానని మీకు తెలుసు కదా యువరాణి. మరి అలాంటప్పుడు ఇందులో నేను చేసిన తప్పేముంది అని అడిగాడు ఫణీంద్ర. ముందు తెలియక చేసినా ఆ తర్వాతైనా తెలిసింది కదా, అప్పుడైనా మీ మనసు మార్చుకోవాల్సింది కదా అని అడిగింది సౌదామిని. నేను ప్రేమించిన అమ్మాయివైన మీరు మా యువరాజు కోసం చూసిన యువరాణివని తెలియగానే మిమ్మల్ని వదిలేసుకుంటే అదప్పుడు ప్రేమ ఎలా అవుతుంది అని అడిగాడు ఫణీంద్ర. ప్రేమ అవ్వకపోవడం ఏమో కానీ మీరు చేసేది మాత్రం ఖచ్చితంగా మిత్రద్రోహమే అవుతుంది. ఈ తర్కాన్ని ఎలా మర్చిపోయారు మీరు అని అడిగింది సౌదామిని. మీ మాటలు చూస్తుంటే మిమ్మల్నే మా యువరాజు ఖాయం చేసేసినట్టుగా మాట్లాడుతున్నాయి యువరాణి. మేము కేవలం మిమ్మల్ని చూడడానికి మాత్రమే వచ్చాం, అంతేకాని మిమ్మల్ని మా యువరాజుకి ఇచ్చి పెళ్లి చేసేయడానికి కాదు. మీకు తెలుసు కదా మా యువరాజుగా కమలం గుర్తు కలిగిన అమ్మాయినిచ్చి వివాహం చేస్తారని. ఒకవేళ వచ్చే పౌర్ణమిలోపు ఆ అమ్మాయి దొరక్కపోతే అప్పుడు సౌభాగ్యవతి యోగం ఉన్న ఒక అమ్మాయినిచ్చి వివాహం చేయడానికి మాత్రమే ఇలా ఒక్కొక్క దేశం తిరిగి యువరాణులందరి గుణగణాలను పరీక్షించేది అన్నాడు ఫణీంద్ర. దాంతో సౌదామిని కాస్త కోపంగా, అసలు మీరెవరండి ఒక అమ్మాయి గుణగణాలను పరీక్షించడానికి? అసలు మిమ్మల్ని కాదు, మీరు అలా అడగగానే తమ కూతుర్ల ఆత్మగౌరవం దెబ్బతింటుందని కూడా ఆలోచించకుండా మిమ్మల్ని పరీక్షించడానికి అనుమతిస్తున్నారే ఆ మహారాజులను అనాలి. సౌదామిని మాటలకు ఫణీంద్ర చిన్నగా నవ్వుతూ, ఆ మహారాజుల్లో తమరి జనకుడు కూడా ఉన్నారు యువరాణి అన్నాడు. ఉంటే ఉండనివ్వండి, ఆయన చేసింది కూడా అదే కదా అంద అసహనంగా. వామ్మో, యువరాణి గారికి బాగా కోపం వచ్చినట్టుందే. సర్లే, నా ప్రేయస్కి మిమ్మల్ని చేయడం నచ్చలేదు కాబట్టి ఇకపై ఏ రాజ్యానికి వెళ్లకుండా ఇప్పటి వరకు చూసిన రాజ్యాల్లో మీరు తప్ప మా యువరాజుకి ఎవరు సరిపోతారో ఆ యువరాణిని ఎన్నుకుని ఆ గుర్తుగల అమ్మాయి దొరక్కపోతే ఆ యువరాణించి వివాహం చేస్తాం. ఇప్పుడు మీకు సంతోషమేనా యువరాణి అని అడిగాడు కళ్ళెగరేస్తూ. హో, మీ యువరాజుకి ఎవరో ఒక యువరాణి కట్టబెట్టేసి మీరు నాతో స్థిరపడిపోదామని ప్రణాళిక తయారు చేసుకున్నారా మహాశయ అని అడిగింది చురుకోపంగా సౌదామిని. అంతేగా మరి అంటూ, అయినా మిమ్మల్ని మీ కోపాన్ని చూస్తుంటే మీకన్నా తక్కువ స్థానంలో ఉన్న నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకు నామోషిగా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. సర్లే యువరాణి, ఒక సాధారణ వ్యక్తిని నేను మిమ్మల్ని ప్రేమించమంటూ బలవంతం చేయడం భావ్యం కాదు. అందుకే మా యువరాజుకి మిమ్మల్ని ఇచ్చే వివాహం చేయమని మా మహారాణి చెప్తానని అన్నాడు, కావాలనే ఆమె స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. కానీ ఫణీంద్ర మాట అన్న మరుక్షణం సౌదామిని చెయ్యి అతని చెంపను తాకింది. దాంతో ఫణీంద్ర ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చెంపపై చేయి వేసుకుని సౌదామిని వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో నిండిన కన్నీళ్లు, కోపం, బాధ, ఇంకా ఎన్నో భావాలు తెలుస్తుంటే, అయ్యో యువరాణి, తప్పుగా అనుకోకండి, నేను కావాలని అంటూ ఆమె చెంపపై జారుతున్న కన్నీళ్లను తుడవడానికి తన చేతిని ఆమె ముందుకు తీసుకురాగానే సౌదామిని కోపంగా చేతిని విసిరికొట్టేసి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫణీంద్ర వెళ్ళిపోతున్న ఆమె వైపే చూస్తూ తన చెంపను రుద్దుకుంటూ, కుడితే కొట్టావు కానీ నువ్వు కొట్టిన దెబ్బలోనే తెలుస్తోంది నువ్వు నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావో అనుకుని చిన్నగా నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఫణీంద్ర. చెంపను రుద్దుకుంటూ లోపలికి వస్తున్న ఫణీంద్రను చూస్తూ శేషవాహనుడు, ఏంటి మిత్రమా, చెంప బాగా ఎర్రగా కందినట్టుగా ఉందే అని అడిగాడు వచ్చే నవ్వు నాపుకుంటూ. కందితే కందిదిలే మిత్రమా, ఈ కందడంలోనే తెలుస్తోంది కదా నా ప్రేయసి నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తుందో అనేది అన్నాడు ఫణీంద్ర. అంతేలే మిత్రమా, మీ ప్రేమికులందరూ ఇలా అనుకోకపోతే మీ కష్టమే కదా అన్నాడు కాస్త వెటకారంగా. శేషవాహన అంటూ చురుగ్గా ఒక చూపు చూడడంతో శేషవాహనుడు, హిహి, ఏదో పరిహాసం కోసం అన్నాలే మిత్రమా, నువ్వు మరీ అంత కోపంగా చూడకు, అసలే మాకు కాబోయే మహారాజు గారు మీరు, మీ కోపానికి మాలాంటి వారు భస్మమైపోగలరు అని అనడంతో, ఏంటి మిత్రమా మాటలు కోటలు దాటుతున్నాయి, నీ మీదేమైనా అల్లదెయ్యం పూనిందా ఏంటి, బాగా ఎక్కువగా మాట్లాడుతున్నాయి వేళ అని అడిగాడు ఫణీంద్ర. నిజమే మిత్రమా, ఉదయం ఒక దెయ్యంతో మాట్లాడాను కదా, ఆ దెయ్యం ప్రభావమేనేమో ఇదంతా అన్నాడు సుమనోహన్ను ఉద్దేశించి.
ఆ దెయ్యాన్ని నేనేనా మహాశయ అని అడిగింది అప్పుడే అక్కడికొచ్చి ద్వారం దగ్గర నిలబడున్న సుమనోహన కళ్ళలో నిప్పులు కురిపిస్తూ, పెదవులపై మాత్రం చిరునవ్వు చిందిస్తూ. దానితో శేషవాహనుడు, అయ్యయ్యో, నేను అంది మిమ్మల్ని కాదండి, మీ నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను పరస్త్రీలను పన్నెత్తి ఒక మాట కూడా మాట్లాడను అన్నాడు మొహం అమాయకంగా పెడుతూ. సుమనోహన్ లోపలికొస్తూ, పరస్త్రీలను ఏమీ అనరా? మరి నేనేమవుతానని మీకు నన్ను దెయ్యమన్నారు అని అడిగింది నడుంపై 2 చేతులు వేసుకుని కోపంగా చూస్తూ. దాంతో శేషవాహనుడు 2 చేతులు ఎత్తి జోడిస్తూ, అమ్మా తల్లి, నువ్వు పెడార్థాలు తీయకు. నేనన్నది నువ్వు నాకు పరస్త్రీవి అవుతావనే. అలానే నేను దెయ్యమని అన్నది మిమ్మల్ని కాదు సుమనోహన్ గారు అన్నాడు శేషవాహనుడు. మీతో నాకెందుకు కానీ, నేను వచ్చింది ఆర్యవర్ధన్ గారి గురించి అని చెప్పి ఫణీంద్ర వైపు తిరిగి కాస్త కోపంగా, ఆర్యగారు, నా స్నేహితురాలను ఏమన్నారు మీరు? ఇద్దరూ మాట్లాడుకుంటారని పంపిస్తే ఏడిపించి పంపించారు. మీ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది పాపం అంది సుమనోహన. దాంతో ఫణీంద్ర, ఏమన్నావు నువ్వు? మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేశావా? అంటే నీకు మా విషయం ముందే తెలుసా అని అడిగాడు కాస్త అనుమానంగా. దాంతో సుమనోహన్ తడబడుతూ, నేనేమన్నాను? మీరు మా యువరాన్ని పరీక్షించడానికి వచ్చారు కదా, అందుకే మీరు ఆమెతో మాట్లాడడానికి ఏర్పాటు చేశానని అన్నాను అంతే అంది సుమనోహన. మాట్లాడాలంటే నాతో శేషవాహన్ను కూడా పంపేదానివి. మీ యువరాణితో నువ్వు కూడా తోడొచ్చేదానివి, కానీ మేమిద్దరం ఏకాంతంగా కలుసుకోవడానికి ఏర్పాటు చేసేదానివి కాదు కదా. కాబట్టి నిజం చెప్పు అని అడిగాడు కాస్త కోపంగా చూస్తూ. బాబోయ్ మహాశయ, మీరు ఊహించినట్టుగానే నాకు అంతా తెలుసు, కానీ ముందు మీరు అలా చూడకండి, భయమేస్తోంది నాకు అంది సుమనోహన. నీకు తెలిసిపోయిందంటే నీ స్నేహితురాలే చెప్పేసి ఉంటుంది కదా. నేను ఒక సాధారణ సలహాదారునని తెలిసి కూడా మీ యువరాణిని నన్ను కలపడానికి ప్రయత్నిస్తున్నావా అని అడిగాడు ఫణీంద్ర. చూడండి ఆర్యగారు, నాకు కూడా ప్రేమ గురించి బాగా తెలుసు, అందుకే మీ ప్రేమను నేను అంగీకరిస్తున్నాను. అలానే మా యువరాణి మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టే నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అంది సుమనోహన. అది తనకు ముందే తెలుసు కాబట్టి ఆ మాటకు ఫణీంద్ర పెద్దగా స్పందించకపోయినా శేషవాహన మాత్రం ఆశ్చర్యపోతూ, ఏంటి, మీ యువరాణి కూడా నా మిత్రుని ఇష్టపడుతోందా అని అడిగాడు శేషవాహన. అవును, తను కూడా ఆర్యగారిని ఇష్టపడుతోంది. ఆ మాట తను చెప్పకపోయినా ఉదయం నేను మీతో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆ నది దగ్గర తను ఏడిపించింది మీరేనని మీ గురించి అంతా చెప్పింది. అప్పుడు తన కళ్ళల్లో మీ పట్ల అపారమైన ప్రేమ కనబడింది నాకు. కానీ ఎందుకో తెలియదు, తను తన ప్రేమను మీ ముందు బయట పెట్టకుండా దాన్ని తనలో తానే దాచేసుకుంటోంది. నేను అడిగినా కూడా కారణం చెప్పడం లేదు. అందుకే ఇందాక కూడా తనకి మీరు కలుస్తున్నట్టుగా చెప్పకుండా వేరే కారణంతో అక్కడ పంపించాను. దాంతో శేషవాహన కావాలనే, నా మిత్రుడు ఒక సాధారణ సలహాదారుడు కదా సుమనోహన, అందుకే యువరాణైన తనకి నా మిత్రుని వివాహం చేసుకోవడానికి నామోషిగా అనిపించి తన ప్రేమను దాచేస్తున్నట్టుగా ఉంది అన్నాడు శేషవాహనుడు. అతను కావాలనే అలా అన్నాడని అర్థమైన ఫణీంద్ర శేషవాహన వైపు చురుగ్గా చూడగా సుమనోహన మాత్రం కోపంగా, ఏంటండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మా సౌదామిని కోసం ఏం తెలుసని మీరు అలా మాట్లాడుతున్నారు? తను అలా అనుకునేదే అయితే ఈరోజు నేను ఈ స్థానంలో ఉండేదాన్నే కాదు. అయినా నా స్నేహితురాలను అంటున్నారే, మరి మీ మిత్రుడి గురించి ఎవరికి తెలుసు? ఏమో, అతని సౌదామిని తనంత అందంగా ఉంటుందని, తనకు యువరాణి అనే కారణంతో ప్రేమించాడేమో, ఎవరికి తెలుసు అంది సుమనోహన. దానితో ఫణీంద్ర శేషవాహన వైపు చూసి, అవసరమా అన్నట్టుగా ఒక చూపు చూసి, చూడు సుమనోహన, నేను తను చూడకముందే, తన యువరాణి అని తెలియకముందే తనని ప్రేమించడం మొదలుపెట్టాను. అది నీకు కూడా తెలుసని నేను నమ్ముతున్నాను. నాది నిజమైన ప్రేమను నువ్వు నమ్మావు కాబట్టే నువ్వు మా ప్రేమకు సహాయం చేస్తున్నావు. నువ్వు చాలా తెలివైన అమ్మాయివి, అందుకే ఈ వంకతో నా ప్రేమను తెలుసుకోవడానికే నా గురించి ఇలా మాట్లాడావని నాకు అర్థమవుతోంది. సరే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈ సమయంలో నేను యువరాణిని కలవడం అంత శ్రేయస్కరం కాదు. అందుకే ఈ రోజుకి తన బాధను ఏదోలా తగ్గించి రేపు కూడా మేమిద్దరం కలుసుకోవడానికి ఏర్పాటు చేయని చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించేశాడు. తరువాత రోజు సుమనోహన ఫణీంద్రతో, నిన్న మీరు కలిసేలా నేనే ఏర్పాటు చేశానని తనకి తెలిసిపోయింది. దాంతో తను నాపై కోపంగా ఉంది. కాబట్టి సౌదామిని ఇటువైపుగా తీసుకొస్తాను, తరువాత మీ తిప్పలేవో మీరు పడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుమనోహన. కొంతసేపటి ఫణీంద్ర ఒక స్తంభానికి జారపడి వెనక్కి చూస్తూ ఉండగా సుమనోహన సౌదామినితో పాటు 2 చెలికత్తెలను తీసుకొస్తూ వాడితో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ అటువైపుగా తీసుకొస్తుంది. సౌదామిని మాత్రం ఎవరితోనూ ఏం మాట్లాడకుండా తలదించుకుని ఫణీంద్ర కోసమే ఆలోచిస్తూ ముందుకు నడుస్తోంది. ఫణీంద్ర వాళ్ళకి కనపడకుండా అలానే గోడకు జారబడి వెనక్కి చూస్తున్నాడు. ఇంతలో వాళ్ళు ఫణీంద్ర ఉన్న స్తంభాన్ని దాటుతూ వెళ్ళగానే వాళ్లకు వెనక్గా ఉన్న ఫణీంద్ర సౌదామిని చేయి పట్టుకుని అక్కడే ఉన్న ఖాళీ గదిలోకి ఆమెను లాక్కుపోయి గోడకు బంధించి
ఆమె అరవకుండా ఒక చేత్తో ఆమె నోటిని మూసేశాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, హర్ష శ్రావ్యల యొక్క గత జన్మ మీకు ఎలా అనిపిస్తోంది? మీకు నచ్చిందా లేదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.